నగరపాలక సంస్థ పరిధిలోని కరకంబాడి రోడ్ మార్గంలో గల బయోట్రిమ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఇంజనీరింగ్, హెల్త్ అధికారులను కమిషనర్ మౌర్య ఆదేశించారు. ఉపాధ్యాయ నగర్ రోడ్, బయోట్రిమ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, మురుగునీటి కాలువల నిర్మాణంపై ఇంజనీరింగ్, హెల్త్, ప్లానింగ్ అధికారులతో శుక్రవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బయోట్రిమ్, ఉపాధ్యాయ నగర్ రోడ్డు మధ్య ఉన్న మురుగునీటి కాలువ సరిగా లేనందున అపరిశుభ్రత ఎక్కువగా ఉందని, వీధి కుక్కలు లోనికి వస్తున్నాయని, జింకలు, దుప్పులు రోడ్లపై వస్తున్నాయని బయోట్రిమ్ అధికారులు, ప్రజలు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ మేరకు తనిఖీ కూడా చేయడం జరిగిందని అన్నారు. మానస సరోవర్ నుంచి వినాయక సాగర్ వరకు ఉన్న మురుగునీటి కాలువను నిర్మించాలని, ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే గోవిందధామం ఎదురుగా ఉన్న చిన్న చిన్న దుకాణాలు ఉండడం వలన జింకలు, వాటి కోసం చిరుత పులులు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ దుకాణాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.